అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరం డిసెంబర్ మాసము 10వ తారీఖు బుధవారం నాటి ధ్యానాంశము. ముందుకు చూచుచు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13 మరియు 14 వచనమందు, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక్కున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. ప్రతి ఒక్క మనుష్యుడును అప్పటికప్పుడు దేవుని సన్నిధిలో తన్ను తాను సిద్ధపరచుకుని నూతన తీర్మానములను నూతన ప్రతిష్టలను చేయుచున్నాడో అతడు విజయం తట్టునకు నడిచి వెళ్ళుచున్నాడు. ప్రవేక సన్నిధిలోని ఆనందము తట్టునకు నడిచి వెళ్ళుచున్నాడు అను సంగతిని మనము మర్చిపోకూడదు. అపోస్తలుడైన పౌలు వెనక్కున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు గురి వద్దకే పరిగెత్తుచున్నాను అని వ్రాయిచున్నాడు. అదే ఆయనకు తీర్మానముగా ఉండెను. మొదటిగా వెనక్కున్నవి మరచి, అవును, వెనుకున్న వాటిని, నీచమైన వాటిని, దేవుడు కోరుకొనని వాటినన్నిటినీ మర్చిపోవలెను. సొదోమును విడిచి బయటికి వచ్చిన మనము సొదోమును తిరిగి చూచుచూనే ఉండకూడదు. అగిప్తును విడిచి బయటకు వచ్చిన మనము అగిప్తునందు గల కీరదోస కాయలను, వెల్లుల్లిపాయలను, మాంసములను తలచుకొనుచు ఉండకూడదు. అనేకులు గతకాలపు స్మృతులలోనే జీవించుచు ఉందురు. కొందరికి గతకాలపు జ్ఞాపకాలు అంతరంగమునందు దుఃఖమును, వేదనను తీసుకుని వచ్చుచున్నది. నేడును కొందరు గతకాలములో జరిగిపోయిన పాత అనుభవములనే మాట్లాడి నూతన ఒరవడికి తమ్మును సమర్పించుకొనక ఉందురు. ఒకసారి ఫెర్నాండర్ షా చెప్పిన మాట, గతకాలపు జ్ఞాపకాలు మనుషుని బుద్ధిమంతునిగా చేయటలేదు, భవిష్యత్ కాలమును గూర్చిన బాధ్యత గల గ్రహింపే బుద్ధిమంతునికి సూచన. రెండోది, ముందున్న వాటి కొరకై వేగిరపడుడి. ముందున్న వాటి కొరకును, గొప్ప ఔన్నత్యమునయ్యున్న వాటి కొరకును వేగిరపడుడి. నూతన కార్యములను వెంటాడుడి. ప్రభువు సెలవిచ్చుచున్నాడు, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో, నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 18 మరియు 19 వచనములు. అవును, ప్రభువు నూతన కార్యమును మన యొక్క జీవితం నందు చేయుచున్నాడు. ప్రభువు దయచేయుచున్న ముందున్న వాటిని, ఔన్నత్యమైన వాటిని పొందుకొనుటకు ముందుకు రండి. పరిశుద్ధాత్మిక నూతన నింపుదల, నూతన శక్తి, నూతన కృప మొదలగు వాటిని ప్రతి దినమును మీపై కుమ్మరించుటకు ఆయన కోరుచున్నాడు. అట్టి ముందున్న వాటి కొరకు మీరు వేగిరపడుదురా? మూడోది, గురి వద్దకే. దేవునికి బిడ్డలకు ఒక గురి ఉండవలెను. గురి ఉంటేనే మనం తీవ్రముగా ఒకే ఉద్దేశంతోనూ ఒకే పట్టుదలతోనూ చెప్పగలం. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు వారు తమకు గురినై ఉన్న కనాను తట్టునకు తీవ్రముగా వెళ్ళిరి. మనకొక గురి కలదు. భూమి యందు క్రీస్తు యొక్క పరిపూర్ణతయు నిత్యత్వమునందు పరమ కనాను అనుటయే అట్టి గురి. దేవుని బిడ్డలారా, మీరు గురి తట్టున నడుచుచున్నారా? మీకు ఉద్దేశము ముందుకు కొనసాగి పోవుచున్నదై ఉన్నదా? నేటి ధ్యానమునకై మనము కూడా ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున ప్రతి భారమును, సులువుగా చిక్కుళ్ళబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కడముట్టించువాడనై ఉన్న యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదుము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 మరియు 2 వచనములు. నేటి వేద పఠనము ఉదయము హోషేయ గ్రంథము 1, 2, 3 మరియు 4 అధ్యాయములు. సాయంత్రం ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.